నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ ఝాన్సీ. పాట్నాలో మృతి చెందిన ఆర్మీ ఉద్యోగి పట్నాల రవికుమార్ కు ఘన నివాళి అర్పించిన కంబకాయ గ్రామస్తులు. పాట్నాలో కంబకాయకు చెందిన ఆర్మీ ఉద్యోగి పట్నాల రవికుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రవికుమార్ మృతదేహం గురువారం రాత్రి స్వగ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రవికుమార్ కు కంబకాయ గ్రామస్తులు ఘన నివాళి అర్పించారు. రామ మందిర నిర్మాణం నిధి సమర్పణ అభియాన్లో భాగంగా రణస్థలం మండలంలో పలువురు విరాళాలు సమర్పించారు. అయోధ్య రామ మందిర నిర్మాణం నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ప్రభుత్వ కార్యాలయాలు మరియు స్థానికులు కలవడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ రామారావు రోజా దంపతులు 5,116 రూపాయల నిధి సమర్పణ చేయడం జరిగింది. అలాగే ఆంధ్ర బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎంఈఓ ఆఫీస్, సీతంవలస గ్రామాల్లో ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. నిధి సమర్పణ చేసిన వారందరికీ విశ్వ హిందూ పరిషత్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడూరు శేషగిరిరావు, మల్లేష్ కుమార్, సూర్యనారాయణ, వారణాసి రాంప్రసాద్, హిందూ సోదరుడు పాల్గొన్నారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీం ఆధ్వర్యంలో పొందూరు మండలంలో రాపాక కూడలి వద్ద ప్రభుత్వ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా వాహనాల తనిఖీలను పొందూరు మండలం రాపాక కూడల వద్ద ప్రభుత్వ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం స్టాటిక్ సర్వేలెన్స్ టీం ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణను నిర్వహించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అక్రమాలను ఈ టీం ఎన్నికలు పూర్తయ్యే వరకు అడ్డుకుంటుంది. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పొందూరు డిప్యూటీ తహసీల్దార్ నారాయణమూర్తి మాట్లాడుతూ పొందూరు మండలంలో ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా అప్రమత్తంగా ఉంటూ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈయనతో పాటు వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్ తిరుమలరావు, కానిస్టేబుల్ వై శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన 25 మంది సర్పంచ్లను రెడ్డి శాంతి అభినందించారు. తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పాతపట్నం నియోజకవర్గంలో 25 మంది సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో రాష్ట్రంలో 4వ స్థానం, జిల్లాలో మొదటి స్థానం పాతపట్నం నియోజకవర్గం సాధించడంతో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లను అభినందించారు. ఈ కులాలు, మతాలు, పార్టీలు, రాజకీయాలు ఇవన్నీ కాదు. మన ప్రజలందరూ వేస్తే వాళ్ళు ప్రజల తాలూకా మంచి కోరుకోవడం మన ధ్యేయం. ప్రజల కోసం కష్టపడి పనిచేసి అభివృద్ధి పథంలో నడిపించడమే మన కర్తవ్యంగా పనిచేయాలని నాకు కూడా ఎల్లప్పుడూ చెప్పడం. మరి నేను కూడా నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించారు, నన్ను అభిమానించారు. నేను కూడా ఎల్లప్పుడూ మీ ఇంటి ఆడబిడ్డగానే మీతో కలిసి మెలిసి కష్టపడి పనిచేసి ఇంధనాన్ని పొదుపు చేయడం అందరి బాధ్యతగా గుర్తించాలని ఆర్టీసీ డిప్యూటీ సిటిఎం జి వరలక్ష్మి పిలుపునిచ్చారు.
ఆర్టీసీ బస్సుల ఇంధన సామర్థ్యం పెంచి ఇంధనాన్ని పొదుపు చేయడం అందరి బాధ్యతగా గుర్తించాలని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి వరలక్ష్మి సిబ్బందికి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక ఆర్టీసీ 1వ డిపోలో ఇంధన పొదుపు మాసోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం బస్సుల ఇంధన సామర్థ్యం 5.48 గా ఉందని ఆ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా సిబ్బంది కృషి చేయాలని కోరారు. ప్రతి డ్రైవరు సురక్షిత ప్రయాణానికి అవసరమైన పంచసూత్రాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఇంధన సామర్థ్యం పెరుగుతుందని ఈ విషయాన్ని వాహనం నడిపే ప్రతి డ్రైవరు గుర్తెరగాలని పిలుపునిచ్చారు. ఇంధనం చాలా విలువైందని ఇంధనం పొదుపులోనే ఆదాయం ఉందని కావున డ్రైవర్లు కొద్దిపాటి మార్పులు చేర్పులు చేపట్టి ఇంధనం పొదుపు చేయాలని ఆమె కోరారు. గత ఏడాది కరోనా కారణంగా బస్సులు నిలిపివేయడం వల్ల ఆదాయం తగ్గిందని ప్రస్తుతం జాతీయ రహదారుల విస్తరణ 98% పూర్తయినందున నష్టపోయిన ఆదాయాన్ని పూర్తి చేసేలా డ్రైవర్లు, మెకానిక్లు, శ్రామిక్ సూపర్వైజర్లు కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇంధన సామర్థ్యం పెంచడంలో విశేష సేవలు అందించిన వారికి డిప్యూటీ సిటిఎం బహుమతులను అందజేసి అభినందనలు తెలిపారు. ఇచ్చాపురం మండలంలో ఎన్నికల అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె నివాస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. ఇచ్చాపురం మండలంలో ఎన్నికల అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 4 విడతల్లో జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని, మొదటి 2 విడతలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని, ఎన్నికల సామగ్రి పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అధికారులకు 2 సార్లు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ సమర్థవంతంగా ఉంటే ఎన్నికల నిర్వహణ కూడా సమర్థవంతంగా ఉంటుందని కలెక్టర్ చెప్పారు. అలాగే ఏదైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నారో దానికి కావాల్సినటువంటి వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత వీడియోగ్రఫీ, అలాగే మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాదాపుగా 500 పోలింగ్ స్టేషన్స్ మనం మనం చూపించడం జరిగింది. అక్కడ ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో మనకి ఇప్పటిదాకా 1166 గ్రామ పంచాయతీ 4 వరకు అయినాక ఎన్ని గ్రామ పంచాయతీ టోటల్గా మనకి ఎలక్షన్స్ వెళ్ళబోతున్నాయని చెప్పి మనకి క్లారిటీ వస్తుంది. అది మేబీ ఇంకొక వారంలో మన ఎన్నికలు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మనం పూర్తి ఒక స్థాయిలో చేస్తూ ఉన్నాం. అలాగే డిస్ట్రిబ్యూషన్ నాటికి చేయాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, దానికి కావాల్సిన రవాణా సౌకర్యం అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ స్కీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ స్కీమ్స్ అన్ని కూడా జరిగింది. అందరూ భాగం చేస్తున్నారు. నర్సనపేట మేజర్ పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూరిళ్ల శంకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పలాస టోల్గేట్ దగ్గర సిబ్బంది సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించి 50 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. పలాస టోల్గేట్ దగ్గర పవన్ పుత్ర బ్లడ్ డోనర్ సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మరియు టోల్గేట్ సిబ్బంది సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ వార్షికోత్సవాల్లో భాగంగా పలాస టోల్గేట్ సిబ్బంది ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం చాలా మంచి పరిణామమని, ప్రతిరోజు కొన్ని లక్షల మంది సరైన సమయానికి రక్తం అందక చనిపోతున్నారని, అత్యవసర సమయంలో రక్తం అవసరమైనప్పుడు మనం ఇలా రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తం ఎంతో మంది అభాగ్యుల ప్రాణాలను కాపాడుతుందని, టోల్గేట్ సిబ్బంది 24 గంటలు తమ సేవలను అందిస్తూ ఇలా రక్తదాన శిబిరం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వారి గొప్ప మనసును తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ క్యాంప్ ఆర్గనైజర్ చైతన్య, రెడ్ క్రాస్ సంస్థ సిబ్బంది పోలాకి సోమేశ్వరరావు, ఆసపన్న బాలరాజు, జనార్దన్ రావు, పలాస టోల్గేట్ సిబ్బంది పాల్గొన్నారు.
అథారిటీస్ ఆధ్వర్యంలో సహకారంతో పవనపుత్ర బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో పలాస టోల్ ప్లాజా దగ్గర రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో నేషనల్ హైవే టోల్ ప్లాజా మెంబర్స్ అందరూ పాల్గొని రక్తదానం చేయడం జరుగుతుందండి. వాళ్ళకి మన సంస్థ పవనపుత్ర బ్లడ్ డోనర్స్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి మీరు ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారని మా సంస్థ తరఫున పిలుపునిస్తున్నాం. అలాగే ఎవరికైనా బ్లడ్ అవసరమైతే పవనపుత్ర బ్లడ్ డోనర్స్ ని సంప్రదించినట్లయితే అత్యవసర సమయంలో డోనర్స్ ని పంపించి మీకు ఎప్పుడూ కూడా తోడుంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేయాలని, అలాగే బ్లడ్ అవసరమైనప్పుడు స్వచ్ఛందంగా వెళ్లి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. గొల్లపేట గ్రామంలో అగ్ని ప్రమాదంపై హుటాహుటీన స్పందించిన ఇచ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్ల కిరణ్ కుమార్ పక్కా ఇల్లు మంజూరు చేస్తామని హామీ. ఇచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీ గొల్లపేట గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి 15 పురిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. జరిగిన సంఘటన తెలుసుకున్న ఇచ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్ల కిరణ్ కుమార్ హుటాహుటిన వెళ్లి అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వారికి తక్షణ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని, వీటితో పాటుగా తక్షణ సహాయం వసతి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంఆర్ఓ సుధారాణి, ఆర్ఐ శర్మ, అగ్నిమాపక అధికారి పి అశోక్, విఆర్ఓ వెంకన్న, అధికారులు, జేఆర్పురం నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజు రాజా మండలంలో గల గ్రామాల్లో సిఐ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ వాళ్లతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ రోజు రాజాం మండలంలో గల సెన్సిటివ్ మరియు హైపర్ సెన్సిటివ్ గ్రామాలైనటువంటి గడ్డిముడిదాము, ఆగూరు, కంచరాం, బొమ్మినాయుడు వలస, బొద్దాం, గురవాం, విఆర్ అగ్రహారం, పొగరి గ్రామాల్లో స్పెషల్ పార్టీ వాళ్లతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఓటర్ తన ఓటును నిర్భయంగా పోలీసులు ఉన్నారనే ధైర్యంతో వచ్చి ఓటును వినియోగించుకుంటారని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే కవాతు నిర్వహించామని తెలిపారు. ఈ కవాతులో సిఐ, ఎస్ఐ, స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నర్సంపేట విశ్రాంతి ఉద్యోగుల సంఘం భవనంలో జెమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో శుక్రవారం మెగా వైద్య శిబిరాన్ని విశ్రాంతి ఉద్యోగుల సంఘం నిర్వహించింది. పెన్షనర్ భవనంలో మెగా వైద్య శిబిరం నరసనపేట కోవిలి వీధిలో ఉన్న పెన్షనర్ భవనం నందు శుక్రవారం ఉదయం రాగోలు జెమ్స్ హాస్పిటల్ వైద్య సిబ్బంది సహకారంతో 60 సంవత్సరాలు దాటిన పెన్షనర్లందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రావు మాట్లాడుతూ జెమ్స్ హాస్పిటల్ కోఆపరేట్ చేసి ఈ మెగా క్యాంప్ పెట్టి 3 డాక్టర్లు, ఆర్థోపెడిక్, ఐ స్పెషలిస్టులు, కార్డియాలజిస్టులు వచ్చారు. 100 మంది ఈ టెస్టులు చేయించుకుంటున్నారు. ఈసీజీ కూడా తీశారు. ఇది మాకు ఎంతో ఉపయోగం. ఇంకా మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే జెమ్స్ హాస్పిటల్ కోఆపరేట్ చేసి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం మేము ఇప్పుడు నేటికి 4-5 సంవత్సరాలు బట్టి ఇదే ఈ టెస్టులు జరుగుతున్నట్టుగా ఐ క్యాంప్ అని, తర్వాత ఈ ఆర్థోపెడిక్ కార్డియాలజిస్ట్గా చేస్తున్నాం. ఇది మాకు ఎంతో ఉపయోగపడుతుంది అని మేము ఆశిస్తూ ప్రతి సంవత్సరం చేయించుకుంటున్నాం. వారికి జెమ్స్ హాస్పిటల్కి మా ధన్యవాదాలు. రాగోలు వైద్య బృందం వారి సహకారంతో ఈసీజీ, షుగర్, బీపీ, కళ్ల పరీక్షలు మొదలైనవి నిర్వహించారు. దాదాపు 100 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు. డాక్టర్ రామానాయుడు ఆర్థో స్పెషలిస్ట్, డాక్టర్ సత్యరాజకుమారి జనరల్ మెడిసిన్, డాక్టర్ అప్పలకొండ ఆప్థమాలజిస్ట్, జేమ్స్ ఏరియా మేనేజర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కార్డియాలజీ ప్యాకేజ్ అనేది మా హాస్పిటల్ మాత్రమే తక్కువగా అవుతుంది, ఎక్కడా వచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈకో, టీఎంపీ, ఈసీజీ, ఎక్స్రేస్, ఫైల్స్, ఆర్ఎఫ్టీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపి వేరే చేస్తాం 99 రూపీస్ మా హాస్పిటల్ అవుతుంది. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే, కార్డియాలజీ కోసం బాధపడి ఉంటే అది ఎవరైనా వస్తే మా హాస్పిటల్లో ఈ అమౌంట్కి మనం చేస్తాం. పాల్గొన్న డాక్టర్స్ పేరు మా డాక్టర్ గారు ఆర్థోపెడిక్ రామారాయణ గారు, అలాగే సత్యకుమారి మేడం గారు జనరల్ మెడిసిన్, అలాగే ఆప్థమాలజీ అప్పలకొండ గారు ఇప్పుడు మనకి నా పేరు నారాయణరావు సార్. టోటల్ ఎంతమంది స్టాఫ్ వచ్చారు? స్టాఫ్ మొత్తంగా 10 మంది క్యాబేజ్ వచ్చారు. అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ ఆత్మీయ సమ్మేళనం అరసవిల్లిలో జరిగింది.
జిల్లా కేంద్రం శ్రీకాకుళం సమీపంలో అరసవెల్లి పుణ్యక్షేత్రం నందు ఏబీబీఎం జిల్లా శాఖ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ హాజరయ్యారు. బ్రాహ్మణుల ఐక్యత కోసం వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు ఇప్పిలి శంకర్ శర్మ, ప్రధాన కార్యదర్శి హనుమాన్, జిల్లా అధ్యక్షుడు వనమాలి వెంకటరమణ, ధర్మపురి శంకర శాస్త్రి, రామజోగేశ్వర శర్మ, భాస్కర్ భట్ల జగదీష్ శర్మ, దార్లపూడి సర్వేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరితో కూడా అనుబంధం ఏర్పరచుకుంటే ఒక ఉదాహరణగానే చెప్తాను. 25వ తారీఖు రోజు తిరుపతి వెళ్ళానండి. నేను అక్కడ ఒక పర్సన్ నాకు యాడ్ అయ్యారు అండ్ ఇప్పుడే నాకు 3 వచ్చింది. అంటే దాదాపు అది ఒక కాన్ఫాల్లో నచ్చింది. ఒక 350 కోట్లకు సంబంధించిన బిజినెస్ కి అంకురార్పణ జరగబోతుంది. అది మొత్తం చేసేది రామలే మురళి గారు తిరుపతి మీటింగ్ లో చేశారు. ఇది ఇవాల్టి విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.